సాని ధప మని ధప ని ధప మగ ధప మ ధప మగ రి పమ గ పమ గ రి స ని ధ ని రి స ని ధ ని రి స ని ధ ని రి స. యూటరస్ బల్కి ఇండ్యూరేటెడ్ అంటే గర్భాశయం లావెక్కుతుంది, గట్టిపడిపోయి ఉంటుంది. గర్భాశయానికి ఎక్కువ రక్తం చేరడం వల్ల పెద్దదై గట్టిపడి ఉంటుంది. వీరికి జీవితం మీద విరక్తి ఉంటుంది. చావు గురించి ఇష్టపానం కూడా ఆలోచిస్తుంటారు. ఆత్మహత్య చేసుకోవాలని ఉంటుంది వీరికి. అలాంటి వారికి ఆరం మెటాలికం 1000 పొటెన్షియల్లో వారానికి ఒక రోజు చొప్పుని వేస్తూ కొన్ని వారాలు వాడినట్టయితే ఈ యూటరస్ బల్కినెస్ తగ్గడానికి స్కోప్ ఉంది. తర్వాత గర్భాశయం పెద్దదై గట్టిపడి ఉంటుంది, బరువుగా ఉంటుంది. తర్వాత పెల్వికల్ రీజియన్ అంతా కూడా ఆవరించి ఉంటుంటే పొత్తి కడుపు చుట్టూ ఉన్న అస్థిపంజరం చుట్టూ ఈ ఈ గర్భాశయం ఆవరించి ఉంటుంది, నిండుగా ఉంటుంది. తర్వాత గర్భాశయంలో కందులు కూడా ఉంటాయండి, ఫిబ్రాయిడ్ ట్యూమర్స్ అంటారు, అవి ఉంటుంది. ఈ ఫిబ్రాయిడ్ ట్యూమర్స్ కరగదీయడానికి కూడా ఈ మందు పనిచేస్తుంది. తర్వాత అండాశయంలో కూడా అంటే ఓవరీస్లో కూడా ట్యూమర్స్ ఉంటాయి. అవి అండాశయం కూడా గట్టిపడి ఉంటుంది. దీనికి ఆరం మూర్ నాట్రిగం అనేటువంటిది 6th పొటెన్షియల్లో రోజుకి 3 సార్లు చొప్పుని వారానికి 5 రోజులు చొప్పున కొన్నాళ్ళు వాడినట్టయితే ఈ బాధలను కూడా తగ్గుతాయి. తర్వాత గర్భాశయం గట్టిపడి ఉంటుంది, అండాశయం కూడా గట్టిపడి ఉంటుంది, పెద్ద అయి ఉంటుంది. స్తనములు గట్టిపడి ఉంటాయి, చనుమొనలు నొప్పిగా ఉంటాయి, కుట్టుతో ఉన్నట్టు బాధ ఉంటుంది. దాంట్లో గర్భాశయం మొదట అంటే సెర్విక్స్లో క్యాన్సర్ కూడా ఉంటుంది. గర్భాశయంలో ఫిబ్రాయిడ్ ట్యూమర్స్ కూడా ఉంటాయి. దీనికి కోనియం 1000 పొటెన్షియల్లో వారం కూడా చొప్పుని కొన్ని వారాలు వాడినట్టయితే ఈ బాధలను కూడా తగ్గుతాయి. కోనియంతో పాటుగా ఆరం మూర్ నాట్రమ్ అనే దాన్ని 6th పొటెన్షియల్లో 6Cలో కొన్నాళ్ళు రోజుకి 3 సార్లు చొప్పున కొన్నాళ్ళు ఆల్టర్నేట్స్ వాడినట్టయితే ఈ పై బాధలు తగ్గడానికి వీలుంది. అంటే యూటరస్ బల్కినెస్ తగ్గుతుంది. తర్వాత అండాశయం వాపు ఉంటుంది, మంట ఉంటుంది, గర్భాశయం కిందకి దిగజారినట్టు ఉంటుంది, బరువుగా ఉంటుంది, స్థానం తప్పి ఉంటుంది, విపరీతమైన రక్తస్రావం జరుగుతుంది. ఆ స్రావం ఆ రక్తం కట్టుబడిపోయిన తర్వాత కూడా మళ్ళీ త్వరలో మళ్ళీ మొదలవుతుంది. అంటే ఒక మెన్సెస్ పీరియడ్కి ఇంకో మెన్సెస్ పీరియడ్లో మధ్యలో కూడా మళ్ళీ మధ్యలో కూడా ఈ ఋతుక్రమం జరగడానికి వీలుంది. రక్తం ఎర్రగా ఉంటుంది, ఒకప్పుడు ముద్దలుగా అంటే క్లాట్స్గా కూడా అవుతూ ఉంటుంది. దీనికి విస్టిలాగో అనేటువంటి మదర్ టీచర్ని ఉదయం 10 చుక్కలు సాయంకాలం 10 చుక్కలు చొప్పుని కొన్నాళ్ళు వాడవలసి వస్తుంది. తర్వాత గర్భాశయం యొక్క సర్వీక్స్ అనే మొదటి భాగం గట్టిపడి ఉంటుంది, గర్భాశయంలో భారంగా ఉంటుంది, కిందకి దిగజారినట్టు ఉంటుంది, కూర్చుంటే ఎక్కువ అవుతుంది, కదులుతుంటే ఉపశమనంగా ఉంటుంది. వీరికి బాధలన్నీ కూడా వేసవి కాలంలో ఎక్కువ అవుతాయి. వేసవి కాలం అంటే వీరికి పడదు. అలాంటి వారికి నాట్రమ్ కార్బ్ 200 పొటెన్షియల్లో రోజుకు ఒక డోసు చొప్పుని, డోసు అంటే 6 మాత్రలు చొప్పుని వారంలో ఒక 5 రోజులు చొప్పున కొన్ని వారాలు వాడినట్టయితే ఈ బల్కినెస్ తగ్గుతుంది. తర్వాత